మళ్ళీ గేమ్ ప్లే వీడియోకి స్వాగతం. నేనైతే మాత్రం వస్తాడు గేమ్ ప్లే వీడియోకి వస్తున్నాను. ఓకే, మన ఫ్రెండ్ అప్పుడే వచ్చేసాడు. నేను ఇంకా ఉన్నాడు. నేను ఏకంగా మంచం పైన ఉన్నాను. ఓకే, నాకు తెలిసి మనం మంచం పైన ల్యాండ్ అవుతాం. నేనైతే మంచం పైన ఇక్కడ ఉన్నాడు బాబు. దిగుతుందా? అబ్బా పడిపోయాను. నువ్వు దిగుతావా? నాకు యాడ్ వచ్చింది. వచ్చింది. ఓకే, నువ్వు బాగా దిగుతావా? నేను ప్రయత్నిస్తాను. మెల్లగా కిందకి రా. పోలే పడిపో. అంతా నాకు బ్లడ్ ఏం అవ్వలేదు. నేను సేఫ్గానే వచ్చాను. మంచిది. నాకు కొంచెం ఫుడ్ కావాలి. నా ఫుడ్ అయిపోయింది. చెస్ట్లో ఉంటుంది, ఎక్కడో చోట ఉంటుంది, చూసుకో. ఓకే, కొంచెం ఫుడ్డే ఉందా? బట్టి క్రాఫ్టింగ్ టేబుల్ కాదు, ఫర్ నెక్స్ట్ స్కూల్ ఉంది ఇందులో. నేనైతే ఫుడ్ పెట్టాను అందులో. ఏం చేస్తున్నావు పాప నువ్వు? నేను బయటకు సారీ, నేను తలుపు తీసాను. మన ఫార్మింగ్ ఎక్కడ దాకా వచ్చింది? మన ఫార్మింగ్ ఇంకా కాలేదు. బాంబూస్ని కట్ చేసుకుందామా? వచ్చినంత కదా. మిగతా పక్క కట్ చేయి, నేను ఇంకో పక్కన కట్ చేస్తాను. ఓకేనా? అబ్బా, ఎందుకు నా ఎదుర్కొంటూ వస్తాను? లోపలికి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ కింద కట్ చేసేస్తానా? పువ్వులు పడాలి. పడ్డాయి. బావా, నేను ఇది కట్ చేస్తాను. నేను కట్ చేస్తాను. ఓకే, 2 కట్ చేశాను నేను. ఇంకొకటి కట్ అవుతా లేదు? అవ్వదా? మనం ఇంకొక బ్యాంబూస్ అంతగా ఏం పెరగలేదు కదా, అప్పుడే ఎందుకు కట్ చేశారు? పెరగకపోయినా కింద దాకా కట్ చేస్తాను నేను దీన్ని వరస్ట్గా. మరి అంత ఏం పెరగలేదు భయ్యా. ఓకే, జరుగు. మొహం పెట్టి ఇది పెరిగింది బాగా పెద్దగా. ఇది వామ్మో దేవుడా, ఏంటిది? చాలా పెద్ద పెరిగింది మొత్తం. అంటే నువ్వే స్కామ్ చేస్తే మరి నాకెందుకు ఇది చెప్పడం? ఈ బ్యాంబూస్ ఎలా పెరుగుతాయి నాకు ఇప్పుడు అర్థమైంది. వావ్, పెట్టేస్తున్నావు. ఏం పెట్టేస్తున్నా? నీ దగ్గర ఉన్నవన్నీ ఇక్కడ పెడుతున్నావు నువ్వు. లేదే, కాల్స్తే చూడు, అక్కడ పైన పెట్టి చూడు, తెలుస్తుంది అప్పుడు. ఇలా పెడితే పెరుగుతుందా? నీ దగ్గర ఒకటి అయిపోద్ది. చెప్పానా? ఓకే, అందుకనే నేను నా ఫార్మింగ్ ఇంకా పూర్తిగా అవ్వలే, అయ్యే పనిలో ఉంది. ఓకే, నేనైతే కొంచెం లైటింగ్ పెంచుకుంటా. షీప్ ఫామ్ పెట్టడానికి మన దగ్గర థింగ్స్. షీప్ ఫామ్ తయారు చేద్దాం. ఇక్కడ తయారు చేద్దామా? ఎక్కడున్నా? యువతల పక్క. ఓకే ఓకే, ఇక్కడ తయారు చేద్దామా? ఓకే, నేను పెడుతున్నా. నా వైపు చూడు, నా వైపు చూడు. చూసే తలకాయ బాగా ఎత్తుతున్నా. ఏం చేస్తున్నావు? షీప్ ఫామ్ పెడుతున్నా. అరే తప్పు పెట్టావు పాప. తీయైతే మరి చేస్తున్నా. తలుపు తినంగా పెట్టు. మరి నువ్వు ఎక్కడ పెట్టాలి? ఇక్కడ, రైట్ హియర్. ఇలా ఇంకొకటి పెట్టి ఇక్కడ. ఇక్కడ కాదు, పెడుతున్నా. తీసేదాన్ని. తీసేలా? దాన్ని తీసే. ఆ పక్కన పెట్టు దాన్ని. నువ్వు తప్పు పెట్టావా? తలుపు నువ్వు పైకి కిందకి పెడుతున్నావేంటి? కరెక్ట్గా పెట్టు ఇప్పుడన్నా. కాదు, ఇక్కడ నువ్వు ఇంకోటి పెట్టా. ఈ మాత్రం షీప్ ఫామ్ సరిపోతుందా? చెప్పానా, ఇది అవ్వదు. ఎక్కడ అవ్వదు ఇది. నువ్వే నువ్వు వేదోలో పెట్టుకో. షీప్ ఫామ్ మరి అంత ఇక్కడ పెడదాం. నా దగ్గర. అబ్బా, అక్కడ ఎందుకు పెట్టావు? ఇది తెర కట్ చేస్తున్నావు. లోపలికి నేను వెళ్ళి తలుపు పెడతాను. నాకు ఏం పెట్టేస్తా. అక్కడ షీప్ ఉంటే బాగుంది. ఓకే, నేనైతే కొన్ని షీప్స్ తెచ్చాక మళ్ళీ కలుస్తాను గైస్ మిమ్మల్ని. చూపిస్తాను. మేమైతే ఒక షీప్ ఫామ్ పెట్టాం.
నాకు యాడ్ వస్తుంది గైస్. ఓకే చూసారేనా, ఇంకా షీప్స్ ఒక్క నిమిషం. అట్లకి గుడ్లు కూడా పెట్టాను చూసారు కదా. అట్లకి గుడ్డు పెట్టలేదు, ఆ గుడ్ల నుంచి కూడా షీప్స్ వస్తాయి. ఈ గుడ్లు నాకు ఎక్కడ దొరికాయి అంటే ఒక విలేజర్ వాడి ఇంట్లో ఉన్నాయి అవి. ఓకే మీకు చూపిస్తాను ఆగండి. షీప్స్ ఇదిగోండి షీప్ ఫామ్. నేనైతే కొంచెం డై కూడా వాడి ఇంటి నుంచి తెచ్చుకున్నా. వీటి నుంచి గుడ్లు వస్తాయి, ఐ మీన్ ఈ గుడ్ల నుంచి షీప్స్ వస్తాయి. చూడండి మీకు ఒక టేస్ట్ చూపిస్తాను. యా ఎక్కడైనా యస్ చూసారా, బ్రౌన్ షీప్ వచ్చింది, గ్రే. ఓ అలా కలర్స్ కూడా వస్తాయి ఇందులోంచి. అంతే గైస్, దాంట్లో అయితే డై కూడా ఉంది మీరు చూసినట్టయితే. ఓ ఇవన్నీ ఇందులో పెట్టకూడదు, ఓకే అనుకోకుండా పెట్టేశాను. ఏయ్ ఓకే ఇందులో పెట్టాను. షీప్స్కి అయితే ఇవి చాలా ఇష్టం. ఓకే మనమైతే ఈ గడ్డిని తీసుకొని అట్లకి ఫీడ్ చేద్దాం. మన దగ్గర సీడ్స్ ఉన్నాయి, వాటి నుంచి సీడ్స్ వస్తాయి, డబల్ సీడ్స్ వస్తాయి. ఆ టూ నూతి, ఈ టూ నేను తీస్తాను ధర్నేష్, ఈ టూ నేను తీస్తాను, ఆ టూ నూతి అవతలవిరా. అలాగే మనకు కొన్ని వాటి నుంచి సీడ్స్ కూడా వస్తాయి చూసారా గైస్. కొన్ని కాదు చాలా వాటి నుంచి సీడ్స్ వస్తాయి. ఓకే దీని నుంచి మనకు సీడ్స్ వస్తాయి. మనం ఇప్పుడు సీడ్స్ ప్లాంట్ చేసేద్దాం. రెండు చేస్తా. ఎక్స్ట్రా సీడ్స్ వస్తాయి గైస్ ఇందులోంచి. మనం ఫార్మింగ్ చేసేటప్పుడు వీటి దగ్గర నుంచి మనకి ఎక్స్ట్రా సీడ్స్ వస్తాయి. ఈ సీడ్స్తో అయితే మనం ఈ సీడ్స్ అయితే కోడి కోసం కోడి తింటాయి ఇవి. ఈ సీడ్స్ హెన్ తింటాయి. ఓ మై గాడ్ నా దగ్గర అయితే చాలా షీప్స్ ఉన్నాయి. ఈ షీప్స్తో అయితే చూసారా గైస్, నేనైతే ఇట్లా ఫీడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను నా దగ్గర ఉన్నవన్నీ ఫీడ్ చేసేస్తున్నాను. ఓకే నేనైతే ఇప్పుడు వీటి దగ్గర నుంచి అవి కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. వాళ్ళ దగ్గర నుంచి ఊల్ నేను ఒకటి తయారు చేసుకున్నాను, కానీ అది ఎక్కడ పెట్టానో తెలీదు. నువ్వు వెళ్ళి కట్ చేస్తావా? ఓకే ఎక్కడుంది? ఇవ్వు మరి. బయటికి వెళ్ళాక ఇస్తాను. ఎక్కడ పెట్టావు? ఓ యా థ్యాంక్ యూ. వచ్చింది. ఎక్కడ కూడా వస్తుంది, దీన్ని షేర్ చేయి. లేదండి చంపేనా? నీ ఇష్టం. నేనైతే స్విమ్ చేయడానికి వచ్చాను ఇక్కడికి. నువ్వు చచ్చిపోమంటే చచ్చిపోద్ది ఏంటి? నువ్వు వూల్ కానీ దొరికితే మాత్రం దాంట్లో పెట్టు, అక్కడున్న చెస్ట్లో. ఓకే 8 minutes అయ్యింది చూడు కావలిస్తే. ఓకే గైస్ 8 minutes అయ్యింది. ఓకే నేనైతే ఇది బ్యాంబూ కట్ చేస్తాను. శాండ్ తెచ్చి ఇందులో పెట్టేయి. యా ఇందులో. నేను ఇక్కడ ఉన్నా. తీసుకోలే ఇంకా, తీసుకున్నా సరిపోతుంది శాండ్. వాటర్ ప్యాకెట్ తెచ్చావా? వాటరే మరి, ఇంకొకటి కావాలి. యా మన వాటర్ ప్యాకెట్ ఇది. ఓ ఓ ఓ ఏం చేస్తున్నావు? లోపల దొల్లేస్తున్నావా? ఆన్ ఫ్లోర్లో దిగిపోయాను బాబాయ్. నా దగ్గర ఇంకో వాటర్ బాటిల్ వచ్చింది. ఎందుకని ఇది పోవట్లేదు? పడేస్తున్నాను, తీసుకుంటే తీసుకో.
ఓకేలే. అరే పడేస్తున్నాను. పడేసా. ఎక్కడ వాటర్లో పడేసేది ఏంటి వాటర్ బకెట్ని? వాటర్లోనే ఉందా? యా పెట్టిందా? పెట్టింది. వేస్తా. ఇంకోటి కదా పడే. పడే. పడేసా. పడే. వాటర్లో పడి పడే. ఎస్. ఇక్కడ ఉందిరా ఇంకా వాటర్ బకెట్. కామెడీ గాళ్ళ ఉన్నాడు వీడు. ఆ షవల్తో ఇది పోతుందా? సో ఓకే, ఇక్కడ మనం ఇంకొక రోజు సో దట్ మనకి ఎక్కువ దొరుకుతుంది. పాపం నా బొమ్మనే నేను ఎంత నేర్పిస్తున్నాను గాయ. నీ ఫ్రెండ్ వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాడు, ఏం చేస్తావు? ఇంకో పడేస్తున్నాను. ఎక్కడ వేసే వాటర్? నాకు ఎక్కడేలో తెలియదు. ఇగో ఈ కార్నరే. పడేసాను అప్పుడే. ఓకే తెచ్చుకున్నా. అక్కడ రాత్రి అవుతున్నట్టుంది కదా, వెళ్దాం పూస్తాను. వామిస్తూ మనం అయిపోద్ది అప్పుడు. జాంబీస్ అక్కడ స్నానం చేస్తాయి, లేదంటే ఏంటి నువ్వు అసలు కష్టాలు లేదు. ఎక్కడికి వెళ్ళిపోయావు? అయినా ఉన్నావా? యా ఓకే. అంటే గెలుపు. అవును, నేను క్రాఫ్టింగ్ టేబుల్ తీసి చాలా నెలలు అయిపోయినట్టుంది. నువ్వే ఎక్కువ పైకి. ఓకే. ఎక్కడా? ఓ ఎక్కడు. సరే ఓన్లీ స్లీప్ ఎట్ నైట్ అంటే ఇంకా రాత్రి అవ్వలే. నువ్వు వెళ్ళి ఆ బకెట్తో నీళ్ళే వెళ్ళు. ఏ తెస్తున్నాను వచ్చి వెళ్ళు. వెళ్ళు. అమ్మో మిస్టర్ ధర్నేష్. అరే నువ్వు కిందకి వెళ్ళి వెళ్ళు ప్లీజ్. త్వరగా వెళ్ళు. ఆగు. వెళ్తాను, నాకు పని ఉంది. ఏం పని? ఏమో ఉందిలే. ముందు వెళ్ళి బకెట్తో నీళ్ళే. అవును, ఎందుకు వాటర్ ఎక్కడ ఉంటుంది? చాలా దూరం ఉంటుంది. అందుకే చెప్పా వాటర్ పక్కనే పెట్టుకుందామని. నువ్వు నా మాట వింటే కదా. ఓకే, అందుకే 2-3 అందులో వేసావు. వెనకత్రే వస్తున్నాను వేసా. వావ్, ఇక్కడ వేసుకుంది. తర్వాత నా అవసరం కొట్టేద్దాం. కొట్టే. ఓకే గాయస్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వాటర్ ఇందులోకి వేస్తాక నేను ఆపేస్తా. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన నా బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఆపేస్తాను, ఎందుకంటే చీకటి అయింది కదా. ఓకే గాయస్. ఇందాక నన్ను కొట్టాడు. నేనైతే పైకి వెళ్ళి పడుకోపో. లేపేసాను మళ్ళీ. నా మంచం నీ దగ్గర ఉంది. నా మంచం పడుకుంటాను, నేనే పడుకుంటాను. పడుకోపడా. ఏమైంది? సౌండ్ వచ్చింది. నా బ్లడ్ కూడా కొంచెం అయింది. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.